మనిషి ఆశ ఇచ్చ అనేది ఉంటుందంట. ఇచ్చ చేసేటి వ్యక్తి పోతాడు. ఆ ఆశ ఇచ్చ ఎన్నటికీ పూర్ణం కాదు. ఎందుకంటే ద్వంద్వం నుండి కూడుకున్న జగత్తుల విషయాలు దుఃఖంనే ఇస్తాయి. కానీ ఆ క్షణిక సుఖమైన మోహంలో పడి మనిషి ఇచ్చ చేసుకుంటూ పోతాడు. కానీ ఈడ కాలం ఏం చేస్తుంది? ఆట ఆడుతున్నది కాలము. ఆ కాలము ఆధీనముని ఉండవు. కాలం నీ ఆధీనంలో లేదు నాయనా అని జగద్గురు శంకరాచార్య ఏమంటాడు? కాలం నిన్ను తీసుకుపోయేటికిన ముందు, ఈ ప్రాణంని అరించడికిన ముందు ఆ పరమాత్మని తెలుసుకో. ఎందుకంటే దినాలు, నెలలు, ఏండ్లు, ఋతులు, ఈ వర్షంలో పోతూనే ఉన్నాయి. చలికాలమా, ఓనకాలమా, ఎండాకాలమా. అట్లనే భవిష్యత్తు నిన్నటి విచారం చేస్తేవి, రేపు సోమవారం అని అది వచ్చే భవిష్యం వర్తమానమా. వర్తమానంలో చేసిన కార్యము భూతమాయ. అనుకున్నది భవిష్యత్, చేసింది వర్తమానం, మరిచింది భూతకాలం పాయ. అవన్నీ ఇట్లా కాలం ఏముండదు, అనంతమైనది. అది నడుచుకుంటూ పోతుంది. అది భవిష్యంని వర్తమానంలో చేస్తుంది, వర్తమానంని భూతంలో చేస్తుంది. అది విలీనం చేసుకుంటూ సమయంని మాత్రం వెనక్కి వేసుకుంటా ముంగలు నడుచుకుంటా పోతుంది. మరి నీది ఎట్లా? ఈ చక్రంలా నీవెట్లా చేస్తావు నాయనా? దానికి నీ స్మృతిలో ఉండాలి, ధ్యాసం ఉండాలి. ఏమి నా ఆయుష్యము వృద్ధి అయ్యలేదు, ఆయుష్యము తక్కువైంది. ఆయుష్యం ఏమప్పంటే క్షీణమైంది. అది 100 ఏళ్ళ లోపల పోయింది. ఏమిటి 30, మీ 80 ఎప్పుడైతే తెలియదు, ఎప్పుడు పోతుంది ప్రాణం తెలియదు. సరే 100, నువ్వు 30 ఏళ్ళు ఏం సాధిస్తేవి? 30 ఏళ్ళు కూడా నువ్వు ఏం చేసినావు కొత్త? 15 ఏళ్ళు పండ నీకు నిద్రలోనే పోయింది. నీది నిద్రల పూర 15 ఏళ్ళు అయింది. ఎట్లా లెక్క చేస్తే 12 గంటల 8 గంటలు పండుతాడు మనిషి. లేచి 2 గంటలు తయారవుతాడు. 10-12 గంటలు పూర్ణ ఏమి చేయండి, వ్యర్థమే పోతుంది కాలం. వ్యర్థం పోగొట్టే. సరే మిలిగే ఏమిటివి 12 గంటలు, దానిలోనే ఏం చేస్తాడు? పనికి 8 గంటలు. ఆ పని 4 గంటలు చేస్తాడు, 1 గంట అరం చేస్తాడు, మళ్ళీ 2 గంటలు చేసి వస్తాడు, తిరుగుతాడు, 2 గంటలు అందరికి కలుసుకుంటాడు, వ్యర్థమైన మాట్లాడుతాడు, అన్నీ ఇనుకుంటాడు. అందరు ఒకరు అజ్ఞాని ఇట్లుంటాడు. అందరు తిని పండుతాడు. ఓనికి అనిపిస్తుంది ఎవరు ఏం చేసిరేమో, ఏం చెప్పలేదు, నాకు తెలియాలి. ఎట్లా ఇల్లు పోయి తాడతాడు. అందరినీ కలిసి 12 అయిన వాళ్ళక అందరు పండితురే అని ఫోన్ చేసి తింటాడు. వ్యర్థం కాలం, వ్యర్థమే. చూడు గాడిదలాగా తిరిగేది, ఏమీ సాధించలేదు. ఏమరా ఇంత పొద్దే 12కి తింటాం, 12కి లేచాడు. ఆ 12 గంటల్లో ఒకడు జగత్తుదే విమర్శ, జగత్తుదే పరిచర్చ, ఇనుకుంటావు. ఏమది బ్రహ్మజ్ఞానమా? ఇప్పుడు ఏం చేసినాడు? తాగింటాడో, తినింటాడో, పండింటాడో, దొంగతనం లాంటి. దీనికి ఎక్క ఏముండొచ్చు? ఇనుకునేది. ఇనుకొని ఏం చేస్తూ ఉంది? అదాన్ని మోక్షం అవుతుందా? లేదు. మళ్ళీ ఎందుకురా నువ్వు ఈ విచారం చేయవు? 24 గంటల్లో ఆడ 1 గంట నిజంగా మనిషికి కరా చెప్తుండా మీకు ఇనరు ఉపయోగమయ్యేటి మాటలు ఆడ 1 గంట ఆడతాడో లేదో. మళ్ళీ ఏమేమి ఆడినాడంతా వ్యర్థమే, దాని నుంచి ఏమీ పని లేదు, ఏమి జ్ఞానం అయ్యలేదు. ఆ మాటలన్నీ వ్యర్థమే, సార్థకం కాదు. మౌనం నుంచి అయిన పనులు మాటల నుండి అయ్యలేవు. ఎట్లా? మౌనం నుంచి అయిన పనులు మాటల నుండి అయ్యలేవని చెప్పిన ఎట్లా? నేను మాట్లాడందే, నేను మాట్లాడతాను కదా, మీరు తెలుసుకుంటుండవు కదా, బరోబరే చెప్తాను. పనికి పోతాడు గాడి మీద, ఆ గాడిలో కుక్కున్నప్పుడు మౌనం ఉంటాడు. పనికి పోయి ఆఫీస్లో కూకున్నప్పుడు ఆడ పని చేస్తుంటాడు, సరేనా? మరి దానిలోన భోజనం చేసేటప్పుడు మౌనమే. పనికి వచ్చేటి వస్తువులన్నీ మౌనంలోనే అయినవి. నిద్ర మౌనంలోనే, భోజనం మౌనంలోనే, విషయం మౌనంలోనే, ధ్యానం మౌనంలోనే, జపము మౌనంలోనే, ప్రేమ మౌనంలోనే. మాటల నుండి జగడలు అవుతాయి, ప్రేమ అయితే లేదు. మాటలు నిరర్థకమైనవి.
అవి అర్థమావవి, విరోధమవుతాయి. మౌనము అర్థమవుతుంది. నాకు బాగా చెప్పాడు దీన్ని కోరి. ఇంక రహస్యంలో చెప్తుండా, నువ్వు మస్తు చెప్పినారు. శంకరాచార్య శ్లోకంకి అందరు తాత్పర్యం అనువాదం రాసినారు. నా శిష్యులకి ఎట్లా అర్థమవుతుంది ఇప్పుడు కాలంకి అది చెప్తాను. పాండిత్యం చూపాను. శ్లోకము అర్థమవ్వలే, అర్థమైతేనే అది శాస్త్రము, అర్థం లేకుంటే అశాస్త్రం. అది వాళ్ళు ఎవరన్నా చెప్పుకోకు. బ్రహ్మదేవుడు కూడా బోధి అని బుద్ధికి ఎక్కది. ఇంక నీకు బుద్ధి రాయి ఉండదు కదా, ఎట్లా ఎక్కుతుంది? బ్రహ్మదేవుడు బోధించి జ్ఞానం అవుతారా? లేదు. అట్లా దానికే మౌనం నుంచి అయిన పనిలో మాటలు ఉంటాయి లేవు. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి దినం తిరిగినావు, పని అవ్వాలని అయితే లేదు, మాట్లాడినంత ఇల్లు ఇచ్చినామంటే అయిపోతుంది. డాక్టర్ కాడికి లైన్ కట్టినాం, అతని కూడా మాట్లాడినాం, అన్నీ చెప్పినాం. అతని మౌనం నుంచి పరీక్ష చేసి దవ రాసి ఇచ్చినాడు, మౌనంలా. నీవు మెడికల్లో ఇచ్చినా తీసుకున్నావు, మౌనంలా. మాటలు ఆడినవాడు అవి లేవు, మాటలు లేవాడు పని అవుతుంది. ఇది సత్యము. మౌనం, నీ భోజనం మౌనంలో ఉండదు. నిద్ర, ధ్యానము, పూజ, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తుండా, ఇవి నా మాటలు. నీ మౌనం నుండి వింటుండవు, అదే సార్థకం. అది నీకు ప్రవేశమవుతుండదే. మౌనం మాట్లాడితే రాదు. అది నేను చెప్తుండా, నువ్వు మౌనంగా వింటుండవు, అదే అర్థమవుతుంది. నేను మాట్లాడి వాడు విరోధమవుతుంది, ఘర్షణమవుతుంది, సంకీర్ణమవుతుంది. అది దానికే ఇది వర్తమానం, భవిష్య వర్తమానమే, వర్తమానం భూతమాయ. కాలం మాత్రం పోకుండానే ఉండదు. నీవు ఎప్పుడు లేస్తావు నాయన? స్మరణం రాదా నీకు? ఆయుష్యం తక్కువకుంటావాయా? ఆశలేమో పూర్ణమావన్లా కాయ. ఆశ చేసేటోడు పోతాడు, ఆశనే ఉంది. అది ఎప్పుడు సాధిస్తావు? దానికే ఈ ఆయుష్య క్షీణమవుతుంది. మరి శరీరం వచ్చింది ఆయుష్యంని తీసుకొని, ప్రారంధన భోగ్యానికి వచ్చింది. దీనిలోనే ఎంత శ్వాసమో, యాడ పుట్టలే, యా కులంలో యా ఇంట్లో పుట్టలే, ఎప్పుడు ఎట్లా చావాలి, ఎంత ఆయుష్యమో అది భగవంతుడు నిర్ధారణ చేసి అతని చేతిలో పెట్టుకున్నాడు. అది మన చేతిలో. కొత్త కర్మం చేయడానికి ఒక బుద్ధి ఇచ్చాడు నీకు. ప్రారంధంని కూడా భోగించుకుంటా, ప్రారంధంని కూడా నువ్వు అనుభవం చేసుకుంటా, నూతనమైంది, కొత్తది, మంచి పని చేయొచ్చు. ఆ పని నుండి సుఖం పొందొచ్చు నువ్వు. ఇది నిధి ప్రారంధం తక్కువకుంటూ పోతుంది, ఆ పుణ్యం ఎక్కువకుంటూ పోతుంది. ఈ ఈ స్వతంత్రత ఇచ్చినాడు మనిషికి భగవంతుడు. దాన్ని ఉపయోగం చేయకుండా రే మూర్ఖుడా, ఆశలు చేసుకుంటూనే పోతుండవు, దినాలు పోతుండయి. ఎప్పుడైతావు నువ్వు జ్ఞాని? ఎప్పుడు తెలుసుకుంటావు పరమాత్ముని? ఎప్పుడైతావు? ఎవరికైనా ఉపదేశం అనేటోళ్ళు చేస్తాడు, ఏమొస్తారో ఏమో ఇప్పుడు కనిపిస్తుంది. బోధ అంటే బరుగా అనుకుంటారు. బోధ అంటే జ్ఞానము, స్వాత్మ జ్ఞానంకి బోధ అంటారు. నీకు స్వాత్మ జ్ఞానం ఉండదు. నిన్ను తెలిసినవా? నేనెవరని లేదు కదా. నువ్వు దేమే అనుకున్నావు. ఆ నామరూపంలో కూడుకున్న శరీరము, దాన్ని పుట్టించిన తల్లిదండ్రి, చేసుకున్న భార్య, పుట్టించిన పిల్లలు, ఇంకా అన్నదమ్ములు, సంబంధికులు, ఈ ఊరు, ఈ కేరు, ఇది కులము, ఇది గోత్రము, ఆ పని చేయలే, బతకలే, చావాలి. ఇదేనా అనేది? సరే, ఇది పోతుండదు కదా, ఆయుష్యము క్షీణమవుతుండదు కదా, తక్కువకుండా పోతుండదు కదా. మరి ఇది దాన్ని నిశ్చయం కూడా లేదు ఎప్పుడు అనేది. ఇది ఇంత మోహం ఉండదు దీనిలోన, ఏముండదు. మనుషులకి కాదు, సీతాదేవికి ఉండే. జగన్మాత సీతారాముడు అడవి చేరినప్పుడు ఆవిడ ఏమనంటే, అక్కడికి మాయా ఎవరు
మాయలేడి, జింక బంగార కలర్ వేసుకొని అది బంగారాలకు తళతళని అది చెంకేస్తుండే. అది ఆ ఇరణం బాయ నుంచి జింక మాయలేడి ఆ నుంచి మాయవే మాయాలేడి అయిందే. రావణుని మాయావి మాయ. అతను జింక పోయేటోళ్ళకు సీతాదేవి జగన్మాత దేవి అవతారం ఇచ్చింది. ఆవిడ పైల జన్మమే వేదవతి. వేదవతి ఉన్నప్పుడు తపస్సు చేస్తే రావణుడు ఆవిడని పెళ్లి చేసుకున్నాలని పట్టితే నాను రామునికి కృష్ణుని గురించి తపస్సు చేస్తుండరా నీవెవ్వరు అని ఆవిడ ఎన్నికలు పట్టినప్పుడు ఇట్లా అంటే ఆ ఎన్నికలు తెగిండే. అప్పుడే సాపేనిచ్చే నీ పూర సామ్రాజ్యాన్ని కాలిసి నేను ఎవరిని కాడ చేసుకుంటానో పెళ్ళి ఎవడు నా భర్తతో అతని కాడ నేను చంపిపిస్తా అని పూర్వ నిర్ధారమైంది. అది ఆ కథలు ఉండని ఇప్పుడు వస్తాం వీడికి. మాయలేడిని చూసి బంగారు చూడు సీతాదేవికి కూడా తళతళ అనేట బంగారు జింక వస్తుంది పట్టుకరా అంటే ఒక బంగారు వర్ణము జింకని చూసి జగన్మాత సీతాదేవి కూడా ఆశకి గురువాయి కదా, దుఃఖమాయ కదా. అక్కడ భర్తందోలే ఇక్కడ జిక్కవాడే. ఈ మనిషి ఆశలను చేసి సుఖం పొందొచ్చా? పొందడు కదా. సీతాదేవికి ఒక ఆచాయ మాయలేడి అవన్నీ ఎత్తుకపోవాలని కాచే ఓడు పూర్ణ రూపంగా ఒక విధిని నిర్మించింది. ఎవరు? రావణుడు, రావణ మామ. మళ్ళీ సాధు రూపంలో వచ్చాయి. ఎనికి సాధు మీద అందరికీ సంశయం రాదు, దయ ఉంటుంది. సాధు అంటే జ్ఞాని, త్యాగి, అత్యాచారం చేయడానికి. సాధు రూపంలో వచ్చి అవన్నీ మోసం చేసే అని ఇప్పుడు సాధుల మీద కూడా అనుమానమే. ఈ సాధు పేరు చెప్తే అయిపోయా. ఇప్పుడు శిష్యులు బోధైనకి అవుతారు కదా. ఎవరో శిష్యుడు ఉండే బోధైన మరక పెద్ద బట్టల దుకాణం ఉండే అతను, హోల్సేల్ మార్కెట్. అందరూ పోయి ఆధ్యాత్మికుడు ఉండే. ఇంట్లో గురువు పోటు పెట్టి పూజ చేస్తుండే దేవింది ఇంట్లో. ఇక్కడ నేను చూసుకుంటూ మాట్లాడితే అక్కడ వస్తుంది. ఇంట్లో పెద్ద గురువుది దేవింది, ఇంటి దేవుని పోటు. దుకాణంలో కూడా ఇంటి దేవుని పోటు, గురువుది పోటు, కిషలు కూడా పోటు. ఎంత పెద్ద భక్తుడు! పూజ చేసేదే చేసాడు, గంటి కొట్టాడదే కొట్టాడు. వచ్చిన వాళ్ళకి ఆధ్యాత్మిక మాటలు చెప్పాడు, బట్టలు అమ్మేది. ₹1 10 చెప్పాడు, 10కి 100, 100కి 1000. ఆధ్యాత్మిక మనిషి. పోట్లుగా దుకాణం నిండా ఉన్నాయి. ఆధ్యాత్మిక మనిషి. అగరబత్తులు ఏమి, దీపం ఏమి, గంటి ఏమి, మళ్ళీ గురువు పోటు. ఏ గురువు పోటు తీసి చూడు, నేను చూడ చెప్పగా నా గురుతోడు. ఇది తెచ్చిందే ₹1000కి. ₹100 బట్టను ₹1000 చెప్పి గురువు తోడు నమ్ముతుండే. అట్లా ఇప్పుడు అధ్యాత్మంని చూడ కోరుకుంటుండారు. వాడు చేసేటి తప్పులని దాపెట్టుకునేకే, వాడు చేసిన తప్పులు సత్యమని బోధియనికే ఆధ్యాత్మిక గురువులని ఓడుకుంటుండారు అజ్ఞానులు. అట్లా రావణుడు కూడా సాధు రూపంని ఓడుకునే చెడ్డ పనికి. దీనికి సాధు మీద అందరికీ నిష్ఠ, భక్తి ఉంటుంది, అందరికీ ఉంటుంది. త్రిలోకల పూజ్యమైన అతని సాధు, సాధించేవాడు సాధు. మహాత్మ అని ఎవరికంటారంటే, మా ఆత్మ అందరిలోనూ ఉన్నది ఆత్మనే. అతని మహాత్మ ఎనికనంటే ఆ ఆత్మని తెలుసుకునే దానికి మహాత్మ. సత్యముని బోధించడు దానికి సంతు. శరణ అని ఎవరికంటారంటే శరపంజర ఇల్లదవ. శరణ, ఈ శరణ శబ్దము ఆంధ్ర కర్ణాటకలోనే వస్తుంది. శరహ అంటే పంజరము, చేపలు పట్టేటి వలయం ఉండదు కదా, దానికి శర అంటారు. గంటులు ఉన్నది, ముడి లేచింది, జిక్కబడతావు అన్ని దానిలోన. అట్లా ముడిలను ఇడిపించడం దానికి అతని పేరు శరణ. ముడిలు ఇడిపించడానికి గురువుకు శరణం పోనే. నీవు వేసుకున్న ముడిలో మళ్ళీ విడిపించడు దేవుడు అంటే గురునాథ శరణం
అన్నీ వాళ్ళకి శరణు శరణార్థి. ఈ ఆశలు జగన్మాత సీతకు కూడా వచ్చాయి. ఆశ చేసిన దానికి మాయలేడి మీన ఆ జింక మీన ఆశ చేసి కదా భర్తను దోలే దుఃఖంకి గురువే. ఒక దుష్టుని శైల చిక్కవాడే. ఆడనేమో మాయలేడి లేదు, జింక అది రాక్షసుడు మాయావి జింక వచ్చిండే. తో అపహరించిన చూడు మోసం ఎట్లా ఆశ చేసి కదా మాత. మన మనిషి ఆడైతే ఆవిడని మోసం చేయడానికి ఒక రాక్షసుడు రూపం వేసుకొని వచ్చిండే. ఈడ ప్రత్యక్షంగా మోసం నుంచి చేసేటోడు అందరు కనిపించిన మోసపోతాడు. ఏనిపోతాడు వాడు మంచిగా మాట్లాడతారు, నమస్కారం చేస్తారు, ఆధ్యాత్మిక ఓడుకుంటుంటారు, గురు తోడు తింటారు, చూడ చెప్తారు. గురు తోడు తినే అంటే చూడ చెప్పాడా? భగవద్గీత తోడు తింటే చూడ చెప్పాడా? పిల్లల తోడు తింటే చూడ చెప్పాడా? తోడు తినేటోడే చూడ. ఏనికి తింటాడు? దక్క నీకే. ప్రతిజ్ఞ తోడు తినడం అవసరం లేదు. సత్యం ఆడుతుండమంటే జగత్ ఎదురాకోకో అలా తోడు తిని చెప్పడం అవసరం లేదు. తోడు తిని చెప్తుండవు గురువుది పిల్లలది అవన్నీ ఏం చేస్తాయంటే నిన్ను నష్టం చేస్తాయి. నీ ఆత్మకి తెలుసు కదా నేను చూడాడతావని. ఈ మంచి చేసింది చెడ్డ చేసింది ఎవరికి తెలియకుండా నీకు తెలుసు కదా అని శాస్త్రంలో ప్రతిజ్ఞ చేసేటప్పుడు అగ్ని ప్రతిజ్ఞ చేపిస్తారు. ఎందుకంటే అది నాశనం చేస్తుంది, కాలుస్తుంది. అది ఒక్కటి పని చేసేటోడు ఉంటాడు కదా దుఃఖనమ్ము. ఇప్పుడు వ్యాపారం లేదు అదే వ్యాపారం మీద తోడు తినబెట్టలే. ఇప్పుడు చుల్లాడాడు గురువు మీద పోటీ చేయబెట్టి అన్నావు కదరా ఈ దుఃఖనం మీద పెట్టానలే అన్నాడోడు. ఇక గ్రహస్థికి పిల్లల మీద చేయబెట్టానంటే అన్నాడోడు. దుష్టుడు దుర్మార్గుడు పాపి ఉంటేనే అంటాడు. దానికి అసత్యంని ఓడరాదు ఎక్క. అసత్యంను ఓడితే ఆత్మ మలీనమవుతుంది. ఇచ్చలు చేయరాదనను. అతి ఆశ ఉండరాదు. మళ్ళీ ఆశలు చేసి దాన్ని ప్రయత్నం చేసి ప్రాప్తి చేసుకొని పొందుకో. కానీ పొందని విషయాలని నిత్య ఆలోచన చేసి ఆయుష్యం పాడెందుకు చేసుకుంటావు? మానసిక చింత అవుతుంది ఇది. మరి నువ్వు చేసేడు ఇచ్చాడు నీ పిల్లల కొరంకైనా ఆ పిల్లలోనే ఏమి ఇచ్చాడో నీకేం తెలుసు? నీ వాళ్ళ కొరకు చింత చేస్తావు. మానసిక చింత నుంచి వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి బుద్ధిని జరుపుతుంది. బుద్ధి స్మరణ శక్తి కానీ శరీరం ఏమంటే క్షీణం చేస్తుంది. అది మనసు బుద్ధి నుంచి ఎప్పుడు బాగుండాలని ధ్యానం చేయలే అని ఈడేం చెప్తాడు? ఆయుక్షం క్షీణమైకుండానే పోతున్నది. చింతలు చేస్తుండవు, ఆశలు చేస్తుండవు, అవేమి పూర్తి అయితే లేవు కదరా. పరబ్రహ్మని ఎప్పుడు తెలుస్తుంది? అతన్ని తెలుసుకొని ఏమప్పంటే ముక్తుడు అవ్వు. తదపిన ముంచత్ ఆశావాయు. నువ్వు పోకిన ముందు ఈ ప్రాణంని ఇడిచిపోకిన ముందు ఆ పరమాత్మను తెలుసుకో. ధన్నుడా ముక్తుడా అవురా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నాడు. ఒక ఆశని కాదు ఆయుష్యం కూడా క్షీణమవుతుంది. తపస్సులు చేసే నచకేతుని దృష్టాంతం ఉండదు. వాడు అప్ప నచకేతుడు కఠోపనిషద్. ఉపనిషత్తు లోపల 7 ఏళ్ల పిల్లగాడు బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మోపదేశం చేసిన మహాత్ముడు నచకేతుడు. నచకేతు కఠోపనిషద్ అని ఒక పెద్ద ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషదం ఎట్లా అయినప్పంటే నచకేతుని తండ్రి యజ్ఞం చేస్తుండే. యజ్ఞం చేసిన వాడు అతిథులు ఎవరు వస్తారు? పురోహితులు, గురువులు, మహాత్ములు, సంతులు. వాళ్ళకి భోజనం పెట్టి ఆ యజ్ఞ ఫలంను పొందాలంటే తాన కాడ ఉన్నదాన్ని దానం చేయాలి. వచ్చిన వాళ్ళకి భోజనము, వస్త్రము, దానము. అతని కాడ ఆవులు ఉండే, ఆవులను ఇచ్చే. మంచి ఆవులు అన్ని వాయ, ఒకటి గుడ్డిది, కుంటిది, పాలు ఇయ్యంది, పిల్లలు కానీ ఆవులని దానం ఇచ్చే. కొడుకు ఏమని, అయ్యా నీవు యజ్ఞం చేస్తావు, నీ యజ్ఞం పూర్తి అవ్వాలి, ఫలప్రాప్తి అవ్వాలంటే నిష్ప్రయోజనమైంది పనికి రాని వస్తువులని దానం ఇయ్యరాదు. ఎండిన రొట్టె దానం ఇచ్చి మనకి పుణ్యం దొరకదు నాయన. పాచిన బువ్వ ఇచ్చి పుణ్యం దొరకది. చినిగిన బట్టలు ఇచ్చి పుణ్యం రాదు.
బాధ్యాసం చేసుకో. మేక కోసుకొని మాంసం తిని తోలు దానం ఇస్తే పుణ్యం రాదు. మేకని కోసుకొని తింటారంట, తోలు దానం ఇస్తారంట. తోలు దానం ఇచ్చినమంటే మహాజ్ఞానులు, మహాదానిలు. అది కాదు. ఆ ఎదురున్న అతనికి ఉపయోగంకి రావాలి. ఆవు ఇచ్చినట్టు ఆవు పాలు అతనికి రావాలి. ఆవు పిల్లలు కనాలి, ఒకటికి 2 అవ్వాలి. అతను దాని నుండి ఉపరిజన్యం అవ్వాలి, అతని పుట్ట నడవాలి, అతను దాన్ని సేవ చేసేట్లాగా ఉండాలి. అతన్ని అది రోగం ఉండరాదు. అటువంటిది దానం మేలే. చినిగిన వస్తువులని, ఇరిగిన వస్తువులని గురువుకి ఇచ్చి దారిద్ర్యం తెచ్చుకున్నక్కర్రి. ఎప్పుడే కానీ పనికిరాని వస్తువులను గురువుని పిలిచి పాద పూజ చేసి ఇచ్చిన నన్ను పెద్ద దానిని అనుకునొద్దరి. గురు మనసు బాధ అవుతుంది. ఆడ గురు మనసు బాధ అనంటే అంత పోతుంది గడిచింది. ఇది ప్రత్యక్ష అనుభవం చెప్తుండా. మార్వాడోడు ఏమంటారు కదా, ఓడు జైన్లకు ఓడవడ గురువులకే దానం ఇస్తారు, ఇతర గురువులకు ఇయ్యారు. ఇతర గురువుని పిలిచి పనికిరాని ఇరిగిన వస్తువులు దానం ఇస్తారు. గాతను ఇట్లే చేస్తుంది సర్వస్వం బా. ఇప్పుడు పేరు చెప్పను ఇట్లుంటుంది. దానికి ఎప్పుడు అట్లా చేయకది. నీకేం పనికి వస్తుందో, ఓ గురువుకి పనికి వచ్చేది, మహాత్మునికి పనికి, ఒక వ్యక్తికి దానం ఇచ్చేటప్పుడు అతని పనికి వచ్చే విషయమే దానం ఇవ్వాలి. ఉపయోగం అవ్వాలి. అది ఉపయోగం అయితే అతను దాని నుంచి ఉపయోగం పొందితే అది పుణ్యం మీకు వస్తుంది. ఇచ్చింది అన్నాడు సూపర్, అది నాది అనరాదు. ఒకవేళ నీవు భూమి దానం ఇచ్చినట్టు ఆ భూమి మీద నిలబడి నాది అనరాదు, అపరాధం అది. దానం ఇచ్చినవు, ధనం కానీ, వస్త్రం కానీ, ఆభరణాలు కానీ, వాహనం కానీ గురువుకి ఇచ్చింది నాది అంటే పాయ, అపరాధం అది. దానికే ఇటువంటివి చేరాదు. నచ్చకీర్తనకు అడుకోదాం. ఆ దానం చేస్తుండే అవన్నీ చినిగినవి, పోయినవి, పాలియనివి, పిల్లలు కానివి, గుడ్డిది, కుంటిది దానం ఇచ్చా. అయ్యా ఇది ఇయ్యరాదు అని. నన్ను ఎవరికి ఇస్తావని అడిగా. ఇప్పుడు దానం ఇస్తావు కదా, నేను కూడా నన్ను ఎవరికి ఇస్తా అంటే గప్పుండ్రా అని మళ్ళీ అడిగా. నన్ను ఎవరికి దానం ఇస్తావు? గప్పుండ్రా. అతను అహంకారం ఎక్క, ఏం రే నా కొడుకు అందరి ముంగర ఇజ్జత్ తీస్తున్నాడు. అందరూ తీసుకొని పోతుండరు. ఏదో దొరకని కాడ దొరికిన దాన్ని మంచి పైలు ఇచ్చిన ఉన్నాయి. ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తూ ఇచ్చిన ఉన్నదే నా వద్ద ఉన్నదే నేను ఇచ్చిన కదా. చినిగిన బట్ట ఇచ్చిన ఇప్పుడు ఉండదు. అది దానం అంటే మీ దానం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. ఇట్లా మాట్లాడేటోడు అజ్ఞానిలు. దానం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. దానం దినం ఇస్తారా? దినం భోజనం చేస్తావా? అని అతను ఇస్తా పోతే నచ్చకేతుడు అంటాడు ఇది అయోగ్యమైంది, యోగ్యం కాదు నాయన, అహంకారం ప్రదర్శన చేస్తుండవు. మళ్ళీ నీవి పూజ నువ్వు చేసిన యజ్ఞంలో బాధ అవుతుంది, ఇది ఫలం పొందవు నాయన నువ్వు అంటాడు. ఉకుళ్ళై ఎవడన్నా నీవంటావు కొడుక తిడుతూ. మళ్ళా అడిగితే కోపం వచ్చి యమనికి దానం ఇస్తే పో అంటాడు. నాకు మళ్ళీ ఎక్కిరిస్తావు కదరా, నేను జ్ఞానిని, యజ్ఞం చేస్తుండ బ్రహ్మజ్ఞానిని కొడుక, ఎవరంటే నీవు నాకు ఎదురొస్తుండవు, పో నేను యమునికి దానం ఇచ్చిన అంటాడు. సరే నాయన అని వెళ్ళిపోతాడు యమలోకంకి. ఆడపోయి యమపురంలా ఒక్కుంటే యముడు లేకుంటాడు, అతనికి ఎగిపాను ఉంటుంది చంపేడది. అతనికి మందిని చంపనికి వెళ్ళి ఉంటాడు పని మీద. యముడు నీతివంతుడు, యమధర్మ, అతని పేరు ధర్మరాజ. అతని 3 దినానికి వస్తాడు. అరే నచకేత, బ్రాహ్మణ పుత్ర, ఋషిపుత్ర, మరి నువ్వు చిన్నపిల్లాడు ఏడేళ్ళోడు, ఎందుకప్ప వచ్చినావని లోని తీసుకుంటాడు. అయ్యా మా తండ్రి నీకు దానం ఇచ్చినాడు నన్ను, ఇప్పుడు నేను నీకు సేవకుని, నీకు సేవ చేయడానికి వచ్చాను. అరే సేవ వేయలేదప్ప, ఋషిపుత్రుడవు, బ్రాహ్మణుడు, బ్రహ్మవేత్తవు, మళ్ళీ 3 దినాలు నా కొరకు వచ్చి ఉపవాసం నా ఇంటి ముంగ నిలబడ్డావంటే ధన్యుడవు. నిన్ను ఉపవాసం పెట్టింది ఒక పాపం, నువ్వు బాలకుడవు, నేను మాత్రం నిలబెట్టరాదు. నిలబెట్టిన 3 దినాలు నువ్వు నా కొరకు కాసి ఒక్క పొద్దు ఉండవు, ఉపవాసం ఉండవు. దాన్ని అతి సత్కారం చేసి 3 వరలు అడగంటాడు. అడుగు నీవు ఏమడుగుతావు అంటే అతను అంటాడు అగ్ని దేవత ఈ ఆత్మరాశ్యం తెలుపు. ఆ విడిసి ఇంకేమన్నా అడగంటాడు అతన్ని. దానిలోనేముండదు. అడుగు నువ్వు అప్సరలని, అడుగు ఆయుష్యం, ఏళ్ళది ఆయుష్యం అడుగు, అడుగు ధనము అంటాడు. అయ్యా అవి నీ పొయ్యేటివే చెప్తావా? యాదేయమన్నా ఉండని పొయ్యేటిది కదా, నాకు ఆశ చూపుతావా?
మరి నువ్వు వెయ్యేళ్ళు ఇస్తావు, సావను అని రాసి అంటాడు. లేదు అది పొయ్యాడిదే, పొయ్యాడుదాన్ని నాకేమి ఇస్తావు నీవు, పోవంది. అట్లా పొయ్యడి దేయమో పోవంది జ్ఞానము. ఈ దేయంని అంటే రాదు, ఇది వస్తూనే లేదు, ఇది నీది కాదు, ప్రకృతిది, ప్రకృతి తీసుకుంటుంది. నువ్వు ఎంతనా దాపెట్టు, పెట్టెలన్నా పెట్టు, నువ్వు ఒక కోట కట్టైన దాంట్లో దాగు, అది అడికి వస్తావు. నీళ్ళలో గుక్కో, లేదా శిఖరం కైలాస శిఖరం మీద గుక్కో, వచ్చేస్తుంది, అది ఇడవదు. అది నీ ఎంట వచ్చేది జ్ఞానము. నీవు జ్ఞానస్వరూపుడవు, ఆ జ్ఞానంని తెలుసుకొని ముక్తుడావురా. ఆయుష క్షీణమవుతుంది, పొయ్యడదానంట పడ్డావా. యాది నీ అంట వచ్చేది ధర్మం ఒక్కటే వస్తుంది, జ్ఞానం ఒక్కటని అంట. ఏనికది ప్రకాశ స్వరూపమైంది, అది అన్ని ఉపాధులు అన్ని దేయంలో అది ప్రవేశమవుతుంది. ఇది కాదు, ఇది ఈయనే, ఇప్పుడు ఉండవు ఈయనే, ఇప్పుడు ఈ పేరు మీద ఈ కులంలో ఈ ధర్మంలో ఈ ఇంట్లో పుట్టింది ఈయనే. ఈయననికి వచ్చిన ఆలు పిల్లలు ముంగలికి రారు. కానీ గురు జ్ఞానం ఎప్పటికొస్తుంది. గురు ఇడిసలేడు, మోక్షం పొందేదా ఇడిస్తలేడు. దానికి గురు సర్వశ్రేష్ఠుడు అని శంకరాచార్య ఏమంటున్నాడు, అరే పొయ్యేడుదిడు వచ్చేటిది ఎంట శాశ్వతమైన జ్ఞానంని సత్యంని తెలుసుకో. ఎట్లా నచకేతుడు యమధర్మని అడుగుతున్నాడు, నాకీ రంభా ఉర్వశి లియద్దు, అవి దేయమే, అవి మలమూత్రం నుంచి కూడుకునేవి ఉపాధులు, ఓనాడు పొయ్యేటివే. ధనం కూడా నాశనమయ్యేది కదా, పదవి ప్రతిష్ట కూడా పొయ్యేది కదా. పువ్వని జ్ఞానం ఇస్తావా లేదా? ఇంక నువ్వు అడగన్నావు, నేను అడిగిన. దేవుడవంటే వచనం ఇచ్చినవంటే ఇయ్యి, లేకుంటే దేవుడ కాదు. నువ్వు ఇప్పుడు నేను గురువు అనుకున్నా, నాకే 3 దినాలు నిలబడ్డదానికే 3 ప్రశ్నల ఉత్తరం కావాలి. 3 ప్రశ్నలకి 300 ప్రశ్నలు అయ్యి కఠోపనిషద్ అయింది. కఠోపనిషద్ అని మహానుపనిషద్. భారతంలో 7 ఏళ్ళ పిల్లగాడు బ్రహ్మజ్ఞానంని పొంది బ్రహ్మబోధని ఇతరులకి ఇచ్చినాడు. ఇది సనాతన ధర్మం. 7 ఏళ్ళ పిల్లగాడు, ఈడ 100 ఏళ్ళైనా అడగరేవాడు. ఏనికప్ప గురుకాడికి పోలే, అతను ఏం చెప్తాడు అక్కడ, అతను నిన్నేమన్నా తింటాడంట, ఇప్పుడు తింటాడంట. ఈ మూర్ఖులు ఆ దానికే ఇదంతా ఇడిచి భగవంతుని ధ్యానించి ఆ మోక్షం అనేటి పదంని పొందలే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జయ జయ గురుమంగళం పార్వతీపతి శివరారా.